जानकी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण, अंदरिकी स्वागतं मन శ్రీకృష్ణ కథాసుధలోకి। ఈరోజు కృష్ణుడు ఇంద్రప్రస్థానికి వెళ్తున్నాడనమాట। మనము పోయిన క్లాస్లో కృష్ణుడి యొక్క దినచర్యని చెప్పుకున్నాం। కృష్ణుడు రోజులో ఏం చేస్తున్నాడు ఆ విషయము మనం చెప్పుకున్నాం। కృష్ణుడికి ఉన్నటువంటి అనేక మంది భార్యలకి అనేకమైన భవనాలు ఉన్నాయి। ఆ భవనాల్లో ప్రతి ఒక్క భార్యతో విశేషంగా తను సాధారణమైన భర్తలాగా తను ప్రవర్తిస్తూ ఉన్నాడు। మరి ఈ దర్శనాన్ని ఎవరు చేసుకున్నారు? సాక్షాత్ నారదుల వారు వచ్చి కృష్ణుడి యొక్క వైభవాన్ని చూస్తున్నాడనమాట। ప్రతి ఒక్క గృహంలో కూడా గృహ కలాపాల్లో బిజీగా ఉన్నాడు కృష్ణుడు। ప్రతిసారి నారదుల వారు రావడం, నారదుల వారికి స్వాగతం పలకడం, అర్ఘ్యపాదాలు ఇవ్వడము, తనకి ఉచితాసనాన్ని ఇవ్వడము, తనని సత్కరించడము, తనని కుశల ప్రశ్నలు అడగడము, తను ఎందుకు ఈ విధంగా వచ్చారా అని అడగడము, అలా అడుగుతూ ఉన్నారు। నారదుల వారు ఒకే సమయంలో ఆయన ద్వారకా నగరంలో అన్ని రూపాల్లో కృష్ణుడు అన్ని కార్యాలు చేస్తూ ఉంటే దర్శనం చేసుకొని తను మైమరిచారు। భగవంతుడి యొక్క గుణగణాలని ఇంకా తను కీర్తిస్తూ ఉన్నారన్నమాట। సో తర్వాత ద్వారకాలో ఒక సుధర్మ అనే సభ ఉంటుంది। ఈ సుధర్మ సభ ప్రతిరోజు కృష్ణుడు వెళ్తూ ఉండేవాడు తన యొక్క రాజ కార్యాలని చేయడం కోసంగాను। అక్కడ రాజు, తర్వాత సామంతరు, రాజులు, మంత్రులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు అందరూ కూడా అక్కడ సమావేశమయ్యేవారు। మరి మొత్తము 1116 భవనాల్లో నుంచి కృష్ణుడు సుధర్మ సభలోకి వెళ్ళేటప్పుడు ఒక్క కృష్ణుడిగా తను మారి లోపలికి వెళ్ళేవాడంట। అయితే ఎవరైతే తన దగ్గరగా ఉన్న పరిచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ దర్శనాన్ని చేసుకునే వాళ్ళు అనమాట। వాళ్ళు పరమ ఆశ్చర్యంగా ఉండేవాళ్ళు అనమాట। ఎందుకంటే ఎక్కడ చూసినా కృష్ణుడే ఉండేవాడు। తర్వాత తను ఒక్కడే లోపలికి వెళ్ళడం, వచ్చాక వివిధ భవనాల్లోకి తను తిరిగి వెళ్ళడము, వాళ్ళ యొక్క దర్శనాన్ని చూసి వాళ్ళు పులకించిపోయేవాళ్ళు అనమాట। మరి కృష్ణుడు నానావిధ కార్యాలు చేస్తూ కూడా తన యొక్క రాజుగా ఉన్నటువంటి రాజధర్మాన్ని, తర్వాత తన ప్రజలందరి యొక్క కోరికలను తీర్చడంలో, సాధువులని రక్షించడంలో, భక్తులకి తన యొక్క అనుభూతిని కలిగించడంలో, తర్వాత ఆయన రాజ్యానికి వచ్చినటువంటి అతిథులకి ఉచిత సత్కారాలు అందించడంలో ఎక్కడ కూడా కించింత కూడా లోపం లేకుండా తన కార్యాలని చేస్తూ ఉన్నారనమాట। ఈ విధంగా మనం కృష్ణుడి యొక్క కథ చెప్పుకుంటూ ఉన్నాం। మరి అప్పుడు సుధర్మ సభకి ఒక ఒక మెసెంజర్ వచ్చాడనమాట, ఒక రాయబారి వచ్చాడు। ఎవరా రాయబారి? తను జరాసంధుడి యొక్క చెరసాలలో ఉన్నటువంటి 20,000 మంది రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులందరినీ బంధించాడంట జరాసంధుడు। ఎందుకు అంటే రాజులందరినీ బలిచ్చేసి తను యజ్ఞాన్ని చేయబోతున్నాడనమాట। ఆ విధంగా ఆ రాజులందరూ కూడా కృష్ణుడి యొక్క పాద పద్మాలపైన ఆధారపడి ఉన్నారు।
కృష్ణుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ 20,000 మంది రాజులందరూ కూడా ఒక రాయబారిని పంపించారు కృష్ణుడి యొక్క సభ దగ్గరికి. ఈ రాయబారి అక్కడికి వచ్చి ప్రార్థించడంతో ఎవరైతే ఈ సుధర్మ సభ ద్వారపాలకులు ఉన్నారో వాళ్ళు ఈ రాయబారిని లోపలికి రానిచ్చారు. అప్పుడు తన యొక్క విన్నపాన్ని ఎవరైతే ఈ రాజులు పంపించారో, ఒక మెసేజ్ లెటర్ ఉంది కదా, అది చదివి చెప్తారనమాట. మేమందరము మీ యొక్క పాదపద్మ ఆశ్రయంలో ఉన్నాము. ఎవరైతే ఈ జరాసంధుడు ఉన్నాడో తను మమ్మల్ని బంధించి వేశాడు, మీరు వచ్చి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. వాళ్ళ యొక్క ప్రార్థనతో పాటుగా ఈ రాయబారి ఎవరైతే సమాచారాన్ని తీసుకొచ్చాడో తను కూడా స్వతహాగా తన తరఫు నుంచి కూడా ఆ రాజులందరినీ కూడా కాపాడు స్వామి అని చెప్పేసి అతను కూడా ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా మనము పోయిన కథను చెప్పుకున్నాము. తర్వాత పోయిన కథను చెప్పుకున్నాం. అంతలోకే నారదుల వారు ఆ సభకు వచ్చారనమాట. నారదుల వారు ఆ సభకు వచ్చి తను చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సుధర్మ సభలోకి నారదుల వారు వచ్చినప్పుడు తను ఏం చెప్తున్నాడు అంటే, మీ మేనత్త కొడుకైనటువంటి యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞాన్ని చేయాలనుకున్నాడు. హరే హరే కృష్ణ. అవునా? ఎవరికి వినిపించట్లేదా సరిగా? హరే కృష్ణ. ఇప్పుడు బాగా వినిపిస్తుందా? ఇప్పుడు పర్వాలేదు మాతాజీ. ఇప్పుడు ఓకేనా? ఆ సుధర్మ సభకి నారదుల వారు వచ్చినప్పుడు తను చెప్తున్నారనమాట. ఏంటి అంటే, మీ మేనత్త కొడుకైన యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞాన్ని తలబెట్టబోతున్నాడు. సో అతను మిమ్మల్ని రమ్మని చెప్తున్నాడు, మీ యొక్క ఆధ్వర్యంలో ఆ యజ్ఞాన్ని చేయాలి అనుకుంటున్నాడు అనేసి చెప్తున్నాడు అనమాట. అయితే అప్పుడు నారదుల వారు ఏం చెప్తున్నారు అంటే, రాజసూయ యజ్ఞం ద్వారా మరి ఆల్రెడీ ఈ పాండవులు ఎవరైతే ఉన్నారో భగవంతుడి యొక్క పాదపద్మాలని ఆశ్రయం పొందినటువంటి వాళ్ళు. కుంతి మహారాణి కూడా అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటిది. మరి ఈ రాజసూయ యజ్ఞం చేసి వీళ్ళందరూ ఏమి పొందాలనుకుంటున్నారు అంటే, కృష్ణుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందాలి అనేసి అనుకుంటున్నారు. ఇంకా కృష్ణుడి యొక్క కీర్తిని ఇంకా గొప్పగా పెంచాలి అనేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట. వాళ్ళ యొక్క ఏమంటారు మక్సత్ అనమాట, వాళ్ళ యొక్క ధ్యేయం అది. ఆ ధ్యేయాన్ని నెరవేర్చడం కోసం గాను వాళ్ళు రాజసూయ యజ్ఞాన్ని తలపెట్టాలనుకుంటున్నారు. సో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఆ ఇన్విటేషన్ మేము మీకు వాళ్ళ తరఫు నుంచి ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి నారదుల వారు చెప్తారనమాట. అప్పుడు విన్న తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఆ రాయబారి వచ్చి జరాసంధుడి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా రక్షించమని తన అప్లికేషన్ పెట్టాడు. పెట్టినప్పుడు ఆ సభలో ఉన్నటువంటి యాదవ రాజులు ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఉక్రోషం పెరిగింది. ఎందుకు? జరాసంధుడు ఎన్నోసార్లు అటాక్ చేశాడు. అందుకని చెప్పేసి ఈసారి జరాసంధుడిని ఏ విధంగా అయినా సరే సంహరించాలి. సో ఇప్పుడు జరాసంధుడిని వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి అందరికీ కోపం వచ్చింది. అందరు కూడా ప్లాన్ చేస్తున్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్ జరాసంధుడి దగ్గరికి వెళ్ళి దండయాత్ర చేయాలి, జరాసంధుడిని సంహరింప చేయాలి, ఆయనని ఓడించాలి, ఆయన మీద విజయ పతాకము కృష్ణుడు లేవనెత్తాలి అని చెప్పేసి వీళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు. మరి అదే సమయంలో నారదుల వారు వచ్చారు అక్కడికి. నారదుల వారు వచ్చి ఇది యుధిష్ఠిరుల వారు ధర్మరాజు యొక్క ఆహ్వానము అనేసి చెప్పారు. చెప్పేసరికి కృష్ణుడు అప్పుడు ఏమంటాడు అంటే, కృష్ణుడికి తెలియంది ఏమీ లేదు. సృష్టి స్థితి ప్రళయ సాధక మొత్తం ఎవరు చేస్తున్నారు? ఆయన యొక్క కనుసైగ మేరకే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయనకి తెలియని విషయం అనేది ఏదీ లేదు. అయినా కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఆ పరిస్థితికి అనుకూలంగా ఉద్ధవుణ్ణి అడుగుతాడనమాట. ఉద్ధవుడు ఎవరు? పరమ భక్తుడు. తను ఇంకా నేరుగా దేవతల గురువైనటువంటి బృహస్పతి దగ్గర తను చదువుకొని వచ్చాడు. బృహస్పతి గురుకులంలో చదువుకొని వచ్చినటువంటి వాడు ఉద్ధవుడు. రకరకాల శాస్త్రాలలో పారంగతుడు అనమాట. అతని అంత తెలివిమంతుడు ఇంకొకరు లేనే లేడు. అతనికి ఉన్నటువంటి బుద్ధి కౌశలము ఇంకొకరికి లేనే లేదనమాట. అందుకని చెప్పేసి కృష్ణుడు ఏమంటాడంటే, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలి ఉద్ధవా అని చెప్పేసి అడుగుతాడు. మనము పోయిన కథలో అక్కడి వరకు చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు ఉద్ధవుడు ఏం మాట్లాడుతున్నాడో ఈరోజు కథలో మనము చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఉద్ధవుడి యొక్క సమాధానం ఏంటి అది చెప్పుకోబోతున్నాం. మరి ఉద్ధవుడు ఏమంటున్నాడు? ఉద్ధవుడు సాధారణమైన వాడు కాదు, ఆయన అతి తెలివిమంతుడు, గొప్ప భక్తుడు.
ఉద్ధవుడికి అన్యమైనది తెలియదంట. ఏ విధంగా కృష్ణుడు వేసుకొని వదిలేసినటువంటి వస్త్రాలనే వేసుకుంటాడు, కృష్ణుడు వేసుకొని వదిలేసినటువంటి మాలలనే ధరిస్తాడు, కృష్ణుడు వేసుకొని వదిలేసినటువంటి నగలనే పెట్టుకొని తనని తను అలంకరించుకుంటాడు. అంటే పూర్తిగా కృష్ణుడి యొక్క ఉచ్చిష్టం మీద మాత్రమే తను ఉంటాడనమాట. అలాంటి గొప్ప భక్తుడు. తర్వాత కృష్ణుడి యొక్క మనస్సు తెలిసినటువంటి వాడు. ఎప్పుడైతే మథురకు వచ్చాడో, వచ్చిన తర్వాత బృందావన వాసులపైన ఉన్నటువంటి బెంగతో కృష్ణుడు బెంగ పడుతూ ఉంటే రాయబారిగా ఎవరిని పంపించాడు? ఉద్ధవుణ్ణి అంటే అలాంటి నమ్మకస్తుడు. ఇంకా ఆయన ఉద్ధవుడికి కృష్ణుడి యొక్క మనసు తెలుసు అనమాట. అందుకుగానే ఇప్పుడు కృష్ణుడు ఉద్ధవుణ్ణి సలహా అడిగాడనమాట. ఉద్ధవుడి యొక్క గొప్పతనం అంతగా ఉంది కాబట్టి కృష్ణుడు ఉద్ధవుడిని అడిగాడనమాట. ఇక్కడ ఉద్ధవుడు మాట్లాడబోతున్నాడు. ఏ విధంగా మాట్లాడబోతున్నాడు అంటే అక్కడున్నటువంటి పరిస్థితుల అనుసారంగానో, లేకపోతే అక్కడున్నటువంటి యదువంశంలో ఉన్నటువంటి రాజులందరూ ఉన్నారో ఈ రాజులందరికీ అనుకూలంగానో తను మాట్లాడడం లేదు. కృష్ణుడి యొక్క మనస్సు తెలిసి, కృష్ణుడి యొక్క ఆంతరంగిక ఆలోచనని తెలుసుకొని ఉద్ధవుడు మాట్లాడబోతున్నాడు అనమాట. ఉద్ధవుడు ఏమంటున్నాడంటే, ఎందుకంటే ఆయన భవిష్యత్ శాస్త్రాన్ని, తర్వాత ఏమంటారు ఆస్ట్రాలజీ అన్నీ కూడా తను చదువుకున్నాడు అనమాట. మరి ఇప్పుడు రాజసూయ యజ్ఞము జరగాలి అంటే ఏం చెయ్యాలి? అందరి మీద విజయాన్ని పొందాలి. అంటే జరాసంధుడిని కూడా ఓడించాలి, జరాసంధుడి మీద కూడా విజయం పొందాలి. మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ముందుగా మనము నారదుల వారు ఇచ్చినటువంటి ఇన్విటేషన్ ఏదైతే ఉందో దానిని స్వీకరించాలి అని చెప్పేసి ఉద్ధవుడు చెప్తున్నాడు అనమాట. అప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి యదువంశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసేటటువంటి ప్లాన్ కోలాహలంగా ఉంది, జరాసంధుడి మీదకి అటాక్ చేయాలి అని చెప్పేసి. కానీ ఉద్ధవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఫస్ట్ నారదుల వారి యొక్క ఇన్విటేషన్ని మనం స్వీకరించుకొని ఇంద్రప్రస్థకి, ఎక్కడైతే యుధిష్ఠిరుడు తన రాజసు యజ్ఞాన్ని చేయడానికి తను నిశ్చయించుకున్నాడో, కృష్ణుడిని రమ్మని పిలిచాడో, ఇప్పుడు కృష్ణుడు ఆ ఇన్విటేషన్ని స్వీకరించి మనం ఇప్పుడు అంటే మీరు రాజసూయ యజ్ఞానికి వెళ్ళాలి అనేసి ఉద్ధవుల వారు చెప్తున్నారనమాట. ఇక్కడ ఆచార్యులు ఒక చిన్న కథ చెప్తున్నారు. ఏమంటున్నారు అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ యదువంశంలో ఉన్నటువంటి మిగిలిన రాజుల యొక్క మనస్తత్వము, తర్వాత ఈ ఉద్ధవుడి యొక్క మనస్తత్వము, కృష్ణుడి పట్ల వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో చెప్తున్నారనమాట. ఒక చిన్న స్టోరీ ఏంటి, క్షీరసాగర మదనం జరిగేటప్పుడు చంద్రుడు క్షీరసాగర మదనంలోనే బయటకు వస్తాడు కదా. అయితే అప్పుడు ఈ చంద్రుడు ఎక్కడుండేవాడు? సముద్రంలోనే ఉండేవాడు. ఈ చేపలన్నీ ఉండేవి కదా, ఫిషెస్ అన్నీ, షార్క్స్ ఇవన్నీ ఉండేవి కదా, అవన్నీ కూడా సముద్రంలోనే ఉండేవి. అయితే ఇవన్నీ కూడా ఈ జలచరాలు, ఈ చేపలన్నీ కూడా చంద్రుని చూసి ఏమనుకునే వాళ్ళు అంటే ఇతను అంటే ఈ చంద్రుడు కూడా ఒక చేప మనలాంటిది జీవే, కాకపోతే ఆయన ఆ చేపకి కొంచెం ఎక్కువ తేజం ఉంది, అందుకే ఎక్కువగా మెరుస్తున్నాడు అనేసి అనుకునేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే క్షీరసాగర మదనం జరిగినప్పుడు చంద్రుడి యొక్క వెలికి వచ్చినప్పుడు పరమశివుడు తన తలలో ధరిస్తాడు కదా. ధరించినప్పుడు అప్పుడు ప్రతి పౌర్ణమికి ఈ చేపలన్నీ ఆ చంద్రుడిని చూసి, అయ్యో మేము ఎంత పొరపాటు పడిపోయామో, ఈ అమృతాన్ని చంద్రుడు ఏం కురిపిస్తుంటాడు? అమృతాన్ని కురిపిస్తూ ఉంటాడు. అయ్యో ఈ అమృతాన్ని కురిపించేది చంద్రుడేనా? ఎన్ని రోజులు మాతో ఉన్నాడు కానీ మేము తెలుసుకోలేకపోయాము అని చెప్పేసి ఈ చేపలన్నీ చంద్రుడిని అందుకోవాలి అని చెప్పేసి అవి గెంతులేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే అవి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. శరత్ పౌర్ణిమ రోజు చందమామ యొక్క వెలుగు చాలా దేదీప్యమానంగా ఉంటుందన్నమాట. అయితే సముద్రంలో ఉన్నటువంటి ఈ చేపలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ శరత్ పౌర్ణిమ రోజు బాగా జంప్ చేస్తాయంట చంద్రుడిని అందుకోవాలి అని చెప్పేసి. అదేవిధంగా ఈ యదువంశంలో ఉన్నటువంటి రాజులు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే కృష్ణుడిని సాధారణంగా మాలాంటి వాడే అనేసి అనుకుంటున్నారనమాట. అందుకే కృష్ణుడి యొక్క గొప్పతనము వాళ్ళ కృష్ణుడి యొక్క మనస్సుని వాళ్ళు తెలుసుకోలేకపోయారు అనేసి ఆచార్యులు ఈ విధంగా ఈ చిన్న కథతో చెప్తున్నారనమాట. ఉద్ధవుడు పరమ భక్తుడు, చాలా తెలివిమంతుడు, బుద్ధిమంతుడు. అందుకే కృష్ణుడి యొక్క మనస్సును తెలుసుకొని ఏది విజయం కూరుస్తుందో అంటే కృష్ణుడి యొక్క ప్లాన్ ఏంటో తను తెలుసుకోగలిగాడనమాట. సో దాని ద్వారా కృష్ణుడి యొక్క నెక్స్ట్ తను చేసేటటువంటి తను వేసేటటువంటి అడుగు ఏదైతే ఉందో ఆ అడుగుకి అనుగుణంగా ఉద్ధవుడు సలహా ఇస్తున్నాడు అనమాట. ముందుగా నారదుల వారు ఇచ్చినటువంటి
ఈ ఇన్విటేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్విటేషన్ని స్వీకరించి మనము ఇంద్రప్రస్థకి వెళ్ళాలి అనేసి చెప్తున్నారు. మళ్ళీ ఏం చెప్పాడు, అక్కడి నుంచి వెళ్ళి జరాసంధుణ్ణి ఓడించాలి అనేసి చెప్తున్నారు. మరి ఈ యదువంశీ రాజులందరూ ఏమంటున్నారు, మనము మన యొక్క సైన్యాన్ని తీసుకొని వెళ్ళి జరాసంధుడి పైన మనము ఏమంటారు అటాక్ చేయాలి అనేసి చెప్తారనమాట. అప్పుడు ఉద్ధవుడు ఏమంటున్నాడంటే, సైన్యంతో పని లేదు, ఎందుకంటే జరాసంధుడు చాలా గొప్ప తెలివంతుడు, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు. ఆయన దగ్గర బలం కానీ సైన్య బలం కానీ ఏ బలం కానీ లోటు లేదు. ఎందుకు, ఇప్పటి వరకు ఆయన ఏం చేశాడు, 22 ఔక్షయోనిల సైన్యముతో 18 సార్లు మథుర మీదకి తను దండయాత్రకు వచ్చాడు. అంటే ఒకసారి ఆయన సైన్యం అంతా చనిపోయింది కదా అని చెప్పేసి కామ్గా ఉండలేడు తను. ప్రతిసారి కూడా 23 ఔక్షయోనిల సైన్యాన్ని తను తీసుకొని వస్తాడనమాట. మనం కురుక్షేత్ర యుద్ధంలో చూస్తే మొత్తము 18 ఔక్షయోనిల సైన్యమే ఉంటుంది. 11 ఔక్షయోనిలేమో కౌరవుల సైడ్ ఉంటుంది, తర్వాత 7 ఔక్షయోనిలేమో పాండవుల సైడ్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ సైన్యాన్ని తను కూడబెట్టాడు ప్రతిసారికి కూడా. అంత దానికి మీరు ఇప్పుడు సైన్యాన్ని తీసుకొని వెళ్తున్నారని ఒక చిన్న మెసేజ్ తెలిస్తే చాలు, చిన్న ఏమంటారు సూచన తనకి తెలిస్తే చాలు, ఎంతో పరాక్రమవంతం కలిగినటువంటి వాడు, ఎంతో గొప్ప శక్తి కలిగినటువంటి వాడు, అతని దగ్గర అసంఖ్యాకమైన సైన్య బలం ఉంది. అందుకని మనము సైన్యంతో తన్ని ఓడించలేము, తనని శక్తితో ఓడించాలి అనేసి చెప్తాడనమాట. మరి ఇప్పుడు జరాసంధుని ఎవరు ఓడించగలుగుతారు అంటే భీముడు సరి అయిన యోధుడు, జరాసంధుడితో పోరాడగలిగేటటువంటి వాడు భీముడు అనేసి చెప్తారనమాట. అప్పుడు ఈ యదువంశ రాజులందరూ అంటారు, ఓకే మనం ఇప్పుడు ఇంద్రప్రస్థకి వెళ్దాము, అక్కడి నుంచి భీముడిని తీసుకొని వెళ్ళి మనము దండయాత్ర చేద్దాము అనేసి అంటారనమాట. అందుకు కానీ ఇక్కడ ఉద్ధవుడు చెప్తున్నాడు, మన సైన్యంతో పని లేదు అనేసి చెప్తారనమాట. ఎందుకంటే జరాసంధుడి దగ్గరికి వెళ్ళి భీముడి యొక్క బలంతో, మీ యొక్క సహకారంతో అప్పుడు జరాసంధుడిని సంహరించవచ్చు అనేసి చెప్తాడనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు, కేవలం భీముడి యొక్క బలమే కాదండి, కృష్ణుడి యొక్క సహకారంతో. కృష్ణుడి సహకారం ఎందుకంట, కృష్ణుడే అఖిల బ్రహ్మాండ నాయకుడు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఆయన చేయగలిగింది ఏదీ లేదు. మరి ఆయన చేయగలిగేటటువంటివి ఎవరూ చేయలేరు. అలాంటప్పుడు జరాసంధుని ఆయన ఎక్కడి నుంచైనా చంపేయచ్చు. కాకపోతే ఆయన ఇప్పుడు చేసేటటువంటి లీలలో ఎవరిని ఎప్పుడు చంపాలి, ఎవరిని ఎక్కడ కలవాలి, ఎవరికి ఎప్పుడు ముక్తినివ్వాలి, ఎవరితో ఎప్పుడు కలియాలి అన్నీ కూడా ఆయన యొక్క లీలల్లో భాగంగా ఉంటాయి. సో ఇక్కడ ఈ భీముడి యొక్క గొప్పతనం కూడా తను పెంచాలనుకుంటున్నాడు. భగవద్గీతలో చెప్తాడు అర్జునుడికి, నువ్వు పనిముట్టుగా ఉండు అనేసి చెప్తాడు. నువ్వు చంపాల్సింది ఎవరినీ లేదు, ఆల్రెడీ వీళ్ళందరూ కాలంలో చనిపోయారు, నువ్వు చేయాల్సిన పని ఏం లేదు, నువ్వు ఖాళీ పనిముట్టుగానే ఉండు అనేసి చెప్తాడు. అదేవిధంగా తన యొక్క భక్తుల యొక్క గొప్పతనాన్ని పెంచడం కోసము ఏ విధంగా అయితే భక్తులు ఎవరైతే నాకు శరణాగతి పొందారో వాళ్ళకి నేను అమ్ముడుపోతాను అని చెప్పాడు. మరి ఆయనకి శరణాగతి పొందినటువంటి భక్తుల యొక్క కీర్తిని పెంచడానికి తను రకరకాలుగా లీలల్ని చేస్తూ ఉంటాడు. నారదుల వారు చెప్పినందుకే దామోదరుడిగా బంధించాడు, నల కుబేరులకి కృష్ణుడుగా వస్తున్నాడు, మీకిద్దరికి మోక్షం ఇస్తాడు అని చెప్పాడు. నారదుల వారి యొక్క మాట అనుసారమే అమ్మ యశోద చేతిలో తను బందీ అయ్యాడు, అవునా కదా. ప్రహ్లాదుడి యొక్క మాట కోసంగానే స్తంభంలో నుంచి బయటకు వచ్చాడు. అదేవిధంగా భక్తుల యొక్క గొప్పతనాన్ని పెంచడం కోసంగాను భగవంతుడు రకరకాల లీలల్ని చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు భీముడిని ఫేమస్ చేయాలి, అందుకని చెప్పేసి తను ఇప్పుడు ఈ లీల జరాసంధుడి వధ యొక్క లీల తను చేయబోతున్నాడు అనమాట. ఆ విధంగా ఇంద్రప్రస్థకు వెళ్ళి భీముడిని తీసుకొని వెళ్ళి మీరు జరాసంధుడిని సంహరించాలి అనేసి ఉద్ధవుడు చెప్తాడనమాట. సో ఉద్ధవుడు చెప్పిన ప్లాన్ ప్రకారంగా కృష్ణుడు మొత్తం సపరివారంతో తను ఏం చేస్తున్నాడు అంటే ఇంద్రప్రస్థకి బయలుదేరుతున్నాడు అనమాట. అయితే ఆయన బయలుదేరేటప్పుడు ఆయనతో పాటు ఆయనతో ఉన్నటువంటి సాత్యకి, తర్వాత సలహాదారుడైనటువంటి ఉద్ధవుడు, వీళ్ళందరూ కూడా ఆయనతో బయలుదేరుతున్నారనమాట.
మరి ఆయన బయలుదేరేటప్పుడంట ఎలా ఉంది అంటే ఊరేగింపు ఆయన యొక్క రాణులతో కలిసి ఉగ్రసేనుడి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన యొక్క రథాన్ని ఎక్కి తను బయలుదేరుతున్నాడు అనమాట. ఆయన వెళ్ళేటప్పుడు శంఖధ్వని 4 మూలల్లో వినిపిస్తూ ఉందన్నమాట. తర్వాత అంగరక్షకులతో పరివృత్తుడై వెళ్తున్నాడు. తర్వాత బంగారు పల్లకిలో ఆయన రాణులందరూ కూర్చున్నారు. తర్వాత ఇంకా మరి ఆ రాణులందరూ కూడా చక్కటి వస్త్రాలతో తర్వాత నగలతో వాళ్ళందరూ కూడా గంధ మాల్యాలతో అంటే సుగంధపూరితమైనటువంటి పూల మాలలను ధరించి అన్ని వైపులా ఫుల్ సెక్యూరిటీతో వెళ్తున్నారనమాట. పల్లకీలు, ఒంటెలు, వృషభాలు, తర్వాత గాడిదలు, కంచర గాడిదలు, ఎడ్ల బండి, తర్వాత ఏనుగులు, ఇవన్నీ కూడా అన్నిటి మీద అధిరోహించి వెళ్తున్నారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి మధ్యలో నైట్ ఆల్ట్ చేయడం కోసం కాను డేరాలు, తర్వాత కంబళ్ళు, తివాచీలు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నారు. మరి ఆయనతో పాటు ఒక శ్వేత ఛత్రం వెళ్తుంది, ఆయనకి చామరలు వెళ్తున్నాయి, పెద్ద ధ్వజం వెళ్తోంది. తర్వాత ఆయన వెళ్తూ ఉంటే ఆ ధ్వజం మీద ఉన్నటువంటి పతాకం ఏదైతే ఉందో సూర్యుడి తేజంలా కనిపిస్తోందంట, అంత గొప్పగా ఉందన్నమాట. తర్వాత ఆయన సైన్యమేమో సముద్రంలాగా ఉందంట. కృష్ణుడు ఎప్పుడైతే వెళ్తూ ఉన్నాడో ఆయన దారిలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా కృష్ణుడికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపద, వాళ్ళ శక్తానుసారంగా గొప్ప గొప్ప బహుమతులని కృష్ణుడికి వాళ్ళు అందిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు కృష్ణుడు మగధరాజుని చంపాలి, తర్వాత అక్కడికి వెళ్ళి రాజసూయ యజ్ఞాన్ని చేయించాలి. ఈ రాజసూయ యజ్ఞము చేయడం వల్ల మరి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇవన్నీ జరగడం వల్ల అసలు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మగధరాజుని చంపడం వల్ల అంటే ఉద్ధవుడు అంటాడు, ఏమంటాడు, భీముడి యొక్క బలముతో మీ యొక్క సహకారంతో జరుగుతుంది అనేసి అని చెప్తాడు కదా. నా సహకారం ఎందుకు, దానివల్ల ఏమొచ్చేది ఉంది అంటే అప్పుడు ఉద్ధవుడు అంటాడనమాట, ఈ మగధరాజు యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి 20,000 రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పత్నులు, రాజులు వీళ్ళందరూ కూడా ఏకదాటిగా ఎంతోమంది దేవతలకి కూడా పూజ చేస్తున్నారు, మీకు కూడా పూజ చేస్తున్నారు. వాళ్ళందరూ మీ యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఉన్నారు. స్వామి, మీరు తప్పితే ఇంకొకరు లేరు రక్షించేవారు. అందుకని ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ 20,000 మంది రాజులను విడుదల చేస్తారో ఈ 20,000 మంది పత్నులు, తర్వాత వాళ్ళ యొక్క బంధువులు, వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి కీర్తిస్తూ ఉంటారు, మీ యొక్క గొప్పతనాన్ని పాడుతూ ఉంటారు, ఇంకా మీరు ఫేమస్ అవుతారు స్వామి అనేసి ఉద్ధవుడు చెప్తూ ఉన్నాడనమాట. వెళ్ళేటప్పుడు కృష్ణుడు ఆయన భార్యలతో పాటు ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు వేదఘోష జరుగుతోంది. అయితే ఇంకా ఆయన వస్తున్నాడనే విషయము తెలుసుకొని యుధిష్ఠిర మహారాజు ముందుకొచ్చేసాడంట. కృష్ణుడు తన కోసం వస్తున్నాడు అని చెప్పేసి తనే ఎదురుపోయాడనమాట. ఆ కృష్ణుని యొక్క ఊరేగింపుని తను రిసీవ్ చేసుకోవడానికి. కృష్ణుడు వచ్చే టైంకి ఇక్కడ ఇంద్రప్రస్థలో ఉన్నటువంటి ప్రతి భవంతి కూడా అందంగా రెడీ అయిపోయింది. ప్రతి ఇంటి ముందు పూర్ణ కుంభాలు పెట్టారు, చాలా మంచిగా చాన్పి చల్లేసి రత్నాలతో ముగ్గులు వేశారు. ప్రతి ఇంటిపైన ధ్వజం ఎగుడుతూ ఉంది. ఆ ప్రతి ఒక్కరి ఇంటి ముంగిట్లో హారతి పల్లాలతో సిద్ధంగా ఉన్నారు కృష్ణుడికి స్వాగతం పలకడం కోసంగాను. ఎప్పుడు కృష్ణుడు వీళ్ళందరినీ కలవడానికి వచ్చేటప్పుడు కృష్ణ బలరాం ఇద్దరు వచ్చేవాళ్ళు, లేకపోతే కృష్ణ వచ్చేవాడు, కృష్ణుడు ఒకడు సాత్యకితో వచ్చేవాడు. కాకపోతే ఇప్పుడు సకుటుంబ సపరివారంగా వచ్చేస్తున్నాడు. అంతమంది భార్యలను తీసుకొని పుత్ర పౌత్రాదులతో తను వస్తున్నాడు. వాళ్ళ యొక్క ఇన్విటేషన్ని స్వీకరించి ఇంద్రప్రస్థలో ఉండి ధర్మరాజుతో ఈ రాజసూయ యజ్ఞాన్ని చేయించడం కోసంగానమాట. సో కృష్ణుడు వస్తున్నాడనే ఆ మాట విని అసలు ఎలా అంటే ధర్మరాజు యొక్క హృదయము సంతోషంతో ఉప్పొంగిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఎదురుగా వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. మనం కూడా అంతే కదా, మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే మనం కూడా ఎదురు వెళ్ళి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బ్యాగులన్నీ పట్టుకొని వచ్చేస్తాం కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ దృష్టిడు కూడా తను ఏం చేస్తున్నాడు అంటే కృష్ణుడికి ఎదురు వెళ్ళి తనని ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు అనమాట. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నిత్య నివాసి అయినటువంటి ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఆలింగనం చేసుకొని ఆయన యొక్క అశ్రుపూర ధారలతో కృష్ణుని తడిపేశాడంట. ఆ విధంగా పారవస్యం చెంది కంపనం వచ్చేసిందంట ఆయనకి.
తర్వాత భీముడు కూడా వెళ్ళాడు. తర్వాత ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో నకుల సహదేవులు వాళ్ళు వెళ్ళి కృష్ణుడి యొక్క పాదాలకు అభివందనాలు చేశారు. ఆ తర్వాత కృష్ణుని ఆలింగనం చేసుకున్నారు. తర్వాత మళ్ళీ అర్జునుడు ఫ్రెండ్ లాగా చూస్తాడు కదా, అందుకని వెళ్ళి ఆయన కూడా ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత ఎవరైతే ఈ కైకేయ వంశీయులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణుని ఆధారంగా చూశారు. అక్కడ కృష్ణుడు వచ్చేటప్పటికి మృదంగాలు, డంకాలు, బేరులు, వీణలు ఇవన్నీ కూడా మోగుతూ ఉన్నాయి. పైనుంచి పుష్పవృష్టిగా కురుస్తూ ఉంది. పైన ఉన్నటువంటి గంధర్వులు వీళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, కృష్ణుడికి స్వాగతం పలుకుతూ. అక్కడ ఉన్నటువంటి వేద బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వేదాన్ని వాళ్ళు పాడుతూ ఉన్నారనమాట. సో మొత్తము సిటీ అంతా కూడా చాలా అందంగా తయారైపోయింది. మొత్తం ఈ ఇంద్రప్రస్థం అంతా కూడా వీళ్ళు వచ్చేటటువంటి ఊరేగింపుతో వీధులన్నీ కూడా నిండిపోయాయి అన్నమాట. ఆ ధ్వజము కనక తోరణాలతో ఇవన్నీ ఈ ఊరంతా ఉంది. ఆ రాజమార్గంలో వచ్చేటప్పుడు ఆ ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగ్గటువంటి కానుకల్ని కృష్ణుడికి ఇచ్చి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. సో అక్కడికి వచ్చిన తర్వాత కుంతి మహారాణి దగ్గరికి వచ్చి తన యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటాడు. కుంతి మహారాణితో పాటుగా ద్రౌపది ఇంకా సుభద్ర ఇద్దరు ఉంటారనమాట. ఈ ద్రౌపది సుభద్ర ఇద్దరు వెళ్ళి కృష్ణుడి యొక్క పాదాభివందనం చేసి వాళ్ళిద్దరు అన్నకడ ఆలింగనం చేసుకొని తర్వాత కృష్ణుడి యొక్క పత్నులకి వాళ్ళు స్వాగతం పలుకుతారనమాట. స్వాగతం పలికి తర్వాత కృష్ణుడు అక్కడే ఇంకా కొన్ని రోజులు ఉండబోతున్నాడు. ఎందుకంటే అక్కడ కృష్ణుడు కొన్ని రోజులు ఉంటే వాళ్ళు చాలా ఆనందపడతారు. అందుకని చెప్పేసి అక్కడే కొన్ని రోజులు ఉందాము అని చెప్పేసి సకుటుంబ సపరివారంగా తను వచ్చాడనమాట. వాళ్ళందరికీ కూడా తగ్గట్టుగా బసని ఏర్పరిచారు. సో వాళ్ళందరికీ విడిదిల్లుని వీళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కరి ఎవరైతే రాణులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూజించి అర్చించి వాళ్ళకి తగ్గ గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళు కూడా ద్వారకా నుంచి వీళ్ళ కోసం కానీ గిఫ్ట్స్ తీసుకొచ్చారు. వాళ్ళు వీళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం, వీళ్ళు వాళ్ళకి వెల్కమ్గా గిఫ్ట్స్ ఇవ్వడము ఇచ్చి వాళ్ళందరినీ ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి గృహాలని వాళ్ళు ఇస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా ద్రౌపది ఇంకా సుభద్ర వెళ్ళి అష్టమహిషులైనటువంటి రుక్మిణి, సత్యభామ, భద్ర, జాంబవతి వీళ్ళందరినీ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారనమాట. సో వాళ్ళందరినీ చూసి వీళ్ళు చాలా మురిసిపోతూ ఉన్నారు. వీళ్ళని చూసి వాళ్ళు మురిసిపోతూ ఉన్నారు. ఒకరికొకరు బాగోగులు అడుగుతూ ఉన్నారు. తర్వాత వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళ యొక్క విడిది ఇంట్లో వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని పెట్టబోతూ ఉన్నారనమాట. తర్వాత మరి ఇక్కడే కొన్ని రోజులు ఉండబోతూ ఉన్నారు. మరి ఇంకా రోజు అక్కడే ఉన్నప్పుడు ధర్మరాజు ఉన్నటువంటి ఆయన యొక్క సభలో కూడా కృష్ణుడు పాల్గొనబోతూ ఉంటాడు. సో ఆ విధంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు సభలో యుధిష్ఠిరుడు అడుగుతాడనమాట. ఏమడుగుతాడు అంటే, నేను రాజసూయ యజ్ఞాన్ని చేయాలనుకుంటున్నాను, అది కూడా మీ ఆధ్వర్యంలో చేయాలనుకుంటున్నాను అనేసి కృష్ణుడిని అడుగుతాడనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, రాజసూయ యజ్ఞం చేసి నువ్వేం చేస్తావు అనేసి అంటే తను చెప్తాడనమాట. ఏమంటాడు అంటే, నేను మీ యొక్క గొప్పతనాన్ని ఇంకా చాటి చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే మీ యొక్క పాద పద్మాలకి శరణాగతి పొందుతారో వాళ్ళకి ముక్తి దొరుకుతుందని అందరికీ తెలుసు. ముక్తి దొరుకుతుంది, తర్వాత నువ్వే దొరుకుతావు, తర్వాత ఇహపరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది. అయినా కానీ మీ యొక్క కీర్తిని నేను ఇంకా ఇనుమడింప చేయాలి అనుకుంటున్నాను. అందుకే మీ యొక్క భక్తుల యొక్క స్థానము, మీ యొక్క భక్తుల యొక్క గొప్పతనాన్ని ఇంకా ఆ కీర్తి ఇంకా మీ యొక్క భక్తుల యొక్క కీర్తి ఇంకా గొప్పతనాన్ని పెంచాలి అనుకుంటున్నాను. అందుకని నేను ఈ రాజసూయ యజ్ఞాన్ని చేయాలనుకుంటున్నాను. అందుకే మీరు సహకరించండి అని చెప్పేసి మీ యొక్క అనుమతిని ఇవ్వండి అని చెప్పేసి తను ప్రార్థిస్తాడనమాట. సో కృష్ణుడు ఓకే చెప్తాడు. సో ఈ రోజుతో ఇంద్రప్రస్థానికి వెళ్ళడము అనే కథ ముగించుకుందాం. రేపు జరాసంధుడి వధ. కృష్ణుడు నువ్వు రాజసూయ యజ్ఞం చెయ్యాలి అంటే మరి అందరి రాజుల మీద జయాన్ని తను పొందాలి. మరి అలాంటప్పుడు జరాసంధుడిని మనము గెలవాలి. మరి జరాసంధుడిని గెలవాలి అంటే మనం వెళ్ళాలి అక్కడికి అనే విషయాన్ని ధర్మరాజుకి చెప్తాడనమాట. ధర్మరాజుకి అడుగుతాడు, ఇంకా మీ సోదరులని మరి రాజసూయ యజ్ఞం చేయడం కోసం కాను ధనము కావాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కావాలి, మిగిలిన రాజులపైన జయ పతాకం ఎగురవేయాలి, అందుకు కాను నీ యొక్క సోదరులని నాతో ఇచ్చి పంపించు అని చెప్పేసి కృష్ణుడు అడుగుతాడనమాట. అవన్నీ విషయాలు మనము రేపు కథలో చెప్పుకుందాం. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. బాగున్నారా మాతాజీ? బాగున్నా మాతాజీ.
ఎప్పుడు వచ్చారు మాతాజీ ఇక్కడికి? ఈరోజు 11 వచ్చాం. ఓకే ఓకే. ఆ ప్రభుజీ కలిసిండు పెళ్లిలో, ఆహా. అక్కడ కలిసారు. ఎస్ మాతాజీ. ఓకే మాతాజీ. ఆరోగ్యం బాగుందా మాతాజీ? ఓకే మాతాజీ, దేవుడి దేవాలి ఇప్పటి వరకైతే మంచుకున్నాం. ఓకే. వాయిస్ వినబడట్లేదు మాతాజీ. ఇప్పటి వరకైతే బాగున్నాం మాతాజీ. వాయిస్ వినబడట్లేదు మీది. వినిపించట్లేదా? హరే కృష్ణ హరే కృష్ణ. వాయిస్ వినబడట్లేదు. ఇప్పుడు వినిపిస్తుంది మాతాజీ. మాతాజీ ఇప్పటి వరకైతే ఓకే మాతాజీ, బాగున్నాము జగన్నాథుడి దయ వల్ల. స్లో అయిపోయింది, మళ్ళీ వినబడట్లేదు. అవునా?